హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో జనరల్గా బ్రేక్ఫాస్ట్లో ఏం తీసుకుంటుంటాం, ఇడ్లీ, దోశ, ఉప్మా, పెసరట్టు ఇవి తింటుంటాం కదా. అవి తిని తిని బోర్ కొట్టిందా? అయితే వారంలో ఒకసారి చేంజ్గా ఇలాగా గోధుమ పిండితోటి దోశ అనేది చేసుకోండి. దోశలు చాలా పలచంగా వస్తాయి, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను 1.5 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. దీనిలోకి ఒక హాఫ్ స్పూను సాల్ట్, కారం ఒక పావు స్పూను, జీరా పౌడర్ ఒక పావు స్పూన్ తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గడ్డలు అనేది లేకుండా బాగా కలుపుకోండి. వాటర్ అనేది ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇట్లా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటూ ఎంత వాటర్ కావాలో అంతే వేసుకోండి. ఇలా గరిటతో త్వరగా కలవదు కదా, మీరు చేతితోటైనా కలిపేసేసుకోండి, బాగా ఈజీగా వస్తుంది. పిండి అనేది దోశ పిండి కంటే కూడా ఇంకొంచెం పలచగానే ఉండాలండి. అంత పలచగా ఉంటేనే దోశ అనేది బాగా పలచగా వస్తుంది. కొంచెం మందంగా కలుపుకున్నారంటే దోశ కూడా బాగా మందంగానే వస్తుంది. చూసారా, దోశ పిండి కంటే కూడా బాగా పలచగా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది. ఇలా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకోండి. లేదంటే మీకు అర్జెంట్ అయితే చేసేసుకోవచ్చు. తర్వాత పెనం పెట్టేసుకొని ఫస్ట్ ఆయిల్ అనేది పూయకండి పెనంకి. అందుకైతే మీకు దోశ రాకపోతే ఉల్లిపాయని పూసేసుకోండి, ఉల్లిపాయతోటి. తర్వాత దోశ పిండి వేసేసుకొని ఇట్లా పలుచగా రుద్దేసేసుకోండి. కాలిన తర్వాత ఉల్టా తిప్పేసేసుకోండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక స్నాక్స్కైనా కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. పిల్లలకైతే చక్కగా పంచదార వేసి ఇచ్చేయచ్చండి, చక్కగా తినేస్తారు. చూసారా, చాలా పలుచగా వస్తుంది కదా. పిండి అనేది ఈ విధంగా కలిపేసుకుంటే దోశ కూడా బాగా వస్తుంది. ఎప్పుడన్నా వారంలో చేంజ్గా ఇట్లా గోధుమ పిండితోటి దోశ అనేది చేసుకోండి. టేస్ట్కి టేస్ట్, హెల్దీకి హెల్దీ అండి. ఈ దోశలోకి కాంబినేషన్గా చట్నీ కంటే కూడా ఊరగాయ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళతో అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.